మేము 2023లో తెలంగాణ రాజ్య సమితి రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. టీఆర్ఎస్ అబ్రివేషన్ అని మాకు ఇచ్చింది ఎలక్షన్ కమిషన్. మొన్న 25th రోజు కల్వకుంట్ల కవిత గారు ఎక్స్ఎమ్మెల్సీ గారు వాళ్ళు కూడా తెలంగాణ రాష్ట్ర సేన అని చెప్పి ప్రకటించారు. దాని మీద మేము ఎలక్షన్ కమిషన్కి ఆబ్జెక్షన్ పంపడం జరిగింది, పిటిషన్ వేసాము. అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా మేము పిటిషన్ వేయడం జరిగింది. ఎక్కడైనా సరే ఒకటే అబ్రివేషన్ మీద రెండు పార్టీలు ఒక రాష్ట్రంలో పోటీ కష్టము. తెలంగాణ ప్రజలలో అవి కన్ఫ్యూజన్ వస్తుంది, ఒక కార్యకర్తలు కూడా అది ఎంత కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. కాబట్టి అట్లా కాకుండా అబ్రివేషన్లో మార్పు చేసుకొని చెప్తాం. మేము కవిత గారి గురించి మేము అబ్జెక్షన్ చేస్తలేం. వాళ్ళు తీసుకున్న పార్టీలో సేమ్ అబ్రివేషన్ ఉండకుండా ఉండాలని చెప్పి మా యొక్క విన్నపం ఈసీతో చెప్పుకున్నాం, అలాగే రెండు చెప్పుకున్నాం. ఇప్పుడేమైనా మాకు ఇంకా లెటర్స్ ఏం రాలేదు, క్లారిటీ రాలేదు. మొన్ననేమో తెలంగాణ రాష్ట్ర సేన అని చెప్పి ప్రకటించుకున్నారు, పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి. ఈరోజు ఏమో తెలంగాణ రాష్ట్ర సమితి వచ్చింది, రాష్ట్ర సేన వచ్చింది అంటున్నారు. అట్లా అది సాధ్యం కాదు. అది మరి ఎక్కడి నుంచి వచ్చిందో ఎట్లా వచ్చిందో మాకు తెలియదు. అధికారులే వచ్చి ఇచ్చారు అంటారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని చెత్తుగా అది కాదు. కంపల్సరీ వస్తే రిజిస్ట్రేషన్ నంబర్తో సహా రిజిస్టర్ పోస్ట్ వస్తుంది, అంతేగాని తీసుకొచ్చి చూడడం అనేది జరగదు. అది అసాధ్యమైన పని. అదంతా చెప్పడం అనేది తప్పది. ఎవ్వరు కూడా మాతో సంప్రదించలేదు, మాతో అడగలేదు. అడిగితే మేము చెప్తాం కదా, మీరు మాతో కలిసి పనిచేస్తాం చేయని అని చెప్తాం, అంతేగాని మేము పార్టీ వరకు. మా కాన్సెప్ట్ ఏంది, ఇప్పుడున్న దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయని కూడా అగ్రశ్రేణి వర్గాలు ఉన్న చేతుల్లో ఉన్నటువంటి పార్టీలు, అక్కడ వాళ్ళకు ఉన్నవాళ్ళు డబ్బున్న వాళ్ళకు అగ్రశ్రేణి వాళ్ళకి బీఫామ్లు ఇస్తారు, టికెట్లు ఇస్తారు, పైరవ్ చేసే వాళ్ళకి పైసలు ఇచ్చే వాళ్ళకి ఇస్తున్నారు. మా కాన్సెప్ట్ ఏంటంటే ఈ పీడిత వర్గాలు అవుతున్నాయో వీళ్ళందరికీ కూడా అందరికి బహుజనులకు అందరికీ కూడా రాజ్యాధికారం దక్కాలే అనేది ఒక ప్లాట్ఫామ్ తయారు చేయడానికి కాన్సెప్ట్తో మేము చేసాం తప్ప డబ్బుల కోసం దానికోసం కాదు. ఈ ఖచ్చితంగా మేము న్యాయస్థానానికి మాకు అన్యాయం జరిగితే పోతాం మేము.